హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చెప్పుకున్న సీరియల్ ముందే తెలిసిందే కదండి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దామా. ఇటు చూసినట్లయితే నర్మదా ప్రేమ అయితే ఇద్దరైతే మాట్లాడుకుంటూ సరదాగా వస్తూ ఉంటారు. అప్పుడే హాల్లో అయితే రామ్ అయితే కనబడుతూ ఉంటారు ప్రేమకు నర్మదకి. చూడు నర్మదా, ప్రేమ ఇలా అంటూ ఉంటుంది ప్రేమతోటి. నర్మదా, ప్రేమ మామయ్య గారు ఇక్కడే ఉన్నారు, ఇంకా ఆ విషయం గురించి మనం ఇప్పుడే చెప్పిద్దాం అనేసి అనుకుంటా ఇద్దరు లోపలికైతే వచ్చేస్తూ ఉంటారు. చూసరికి అప్పుడే ప్రేమ మామయ్య గారు అనే అనేసరికి రాముడు అయితే ఆపండి అనేసి గట్టిగా అంటూ ఉంటారు. ఏంటి మామయ్య గారు, మీరు చేసిన పని ఏంటో నాకు బాగా తెలుసు. అయినా మీరు చదువుకున్నవారనేసి ఏది చేస్తే అది చేస్తే నేను చెల్లదు అనుకుంటున్నారా ఇంట్లో? అయినా మీకు మమ్మల్ని ఎంత వెర్రి పప్పులు చేశారో బాగా అర్థమైంది అనేసి గట్టిగా అరుస్తూ ఉంటారు. అది కాదు మామయ్య గారు, మీకు చెప్దాం అనుకున్నాను, మీరు ఇంకా ఆపండి, ఇద్దరు నోరు ముయ్యండి అనేసి గట్టిగా అంటారు రామరాజు. అప్పుడే అటువైపు నుంచి వెళ్ళి ఇంకా శ్రీవల్లి, తను వేదవతి, సాగర్, ధీరజ్ ఇంకా చందు అందరు వచ్చేస్తారు హాల్లోకి. అప్పుడే వేదవతి, ఏంటండి ఎందుకు అంతగానో వస్తున్నారు ఇద్దరు అమ్మాయిల మీద, ఏమైంది అసలు ఏంది అంటే, నీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు వీళ్ళు. వాళ్ళు చూసావా ఏం చేశారు, అసలు ఏం చేశారు చెప్పండి, మన ఇంటి పరువు బయటకెట్టట్టు చేస్తా ఉన్నారు వీళ్ళిద్దరు అనేసి అంటూ ఉంటాడు రామరాజు. అసలు ఏం మాట్లాడుతున్నారండి, నాకేం అర్థం కాకుండా అంటే నిన్ను కూడా పుష్పం చేసే వాళ్ళిద్దరు అనేసి అంటూ ఉంటారు రామరాజు. అసలు ఏం చదువు చెప్పండి. చూసావా ఈ అమ్మాయి మన ఇంట్లో ట్యూషన్ చెప్పదనంటే బయటికి వెళ్ళి డాన్స్ క్లాసెస్ చెప్పొస్తూ ఉంటుంది. అంటే అత్తయ్య ఏంటమ్మా నువ్వు అనేసి అంటూ ఉంటే అంతలో రామరాజు, నువ్వు ఆపు, అంతేకాకుండా ఈ అమ్మాయికి ఆ జాబ్ చూసింది ఎవరు అనుకుంటావు, ఈ అమ్మాయి నర్మద. అంటే మామయ్య, తను నాకు నేర్పించడం తప్పేముంది, నేను ధీరజ్కు సహాయంగా ఉండాలనేసి ఉద్దేశంతో జాబ్ చేయాలనుకున్నాను అంతే. ఇంకోసారి నువ్వు అలాంటి పనులు చేద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా. ఆల్రెడీ మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు నన్ను తిడుతూనే ఉన్నారు కదా, అలాంటప్పుడు నన్ను ఇంకా నిందల పాలు చేయాలని, మీ ఇంటి వాళ్ళ ముందు నన్ను అవమానపరచాలనేసి అనుకుంటున్నావా ప్రేమ అనేసి అంటూ ఉంటుంది రామరాజు. అది కాదండి, అలా ఎందుకు అనుకుంటున్నారు, అసలు చెప్పేది వినండి ఒకసారి. అయినా ధీరజ్కు తన భర్తకి సహాయం చేయాలనుకుంటుంది ఆ అమ్మాయి, అంతే తప్ప తను ఇంకేం వేరే ఉద్దేశం కాదు కదా అనేసి అంటూ ఉంటే, నీకు తెలియదు బుజ్జమ్మ, నువ్వు ఊరుకో అనేసి గట్టిగా అంటారు రామరాజు. అప్పుడే అటువైపు నుంచి వెళ్ళి నర్మద, ఎందుకు మామయ్య అలా అంటారేంటి, ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు బాగా చదువుకొని మంచి మంచి జాబులు చేస్తున్నారు, మంచి పొజిషన్ లో ఉంటున్నారు, అలాంటప్పుడు మీరు అలా మాట్లాడుతున్నారేంటి, ప్రేమ జాబ్ చేయడం తప్పేముంది అనేసి అంటూ ఉంటే, ఏంటమ్మా నువ్వే నాకు పెద్దగా నీతి చెప్పదని అయ్యావా, అంటే నువ్వు నాకు పెద్దరిక నేర్పిస్తున్నావా, అంటే మామయ్య అది కాదు నేను అనేది అని నర్మద అంటుంటే, చాలమ్మా చేసేదంతా నువ్వే, ఈ అమ్మాయికి అన్ని ఇలా చెప్పవాలనే అమ్మాయి అలా చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇంట్లో ఒకసారి గొడవ జరిగింది కదా, తన ట్యూషన్ చెప్పొద్దని, అలాంటప్పుడు నువ్వేలా మళ్ళీ తనకి జాబ్ చూసి పెడతావు. అంత ముందుకు ఇల్లు అంతా నిశ్శబ్దంగా ఉండేది, ఎలాంటి గొడవలు లేకుండా ఉండేది, నువ్వు వచ్చిన తర్వాతే ఇలా అన్ని జరుగుతూ ఉన్నాయి అనేసి నర్మదని అయితే గట్టిగా మందలిస్తుంటారు రామరాజు. ఇంకా రామరాజు నా మాటలకైతే నర్మద చాలా ఫీల్ అవుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ కూడా నా వల్ల నర్మదక్కను రామరాజు మామయ్య గారు తిట్టనేసి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా సరే అనేసి అయితే రామరాజు అయితే గట్టిగా అనేసి, నేను చెప్పేది వినండి అని వేదవతి చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద అయితే ఏడుస్తూ ఉంటే అందరూ వచ్చి ఓదార్స్తున్నారు కానీ నర్మద చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా శ్రీవల్లి ఊరుకుంటుందా, చేసిందంతా శ్రీవల్లి కదా, ఇంకా శ్రీవల్లి అయితే తన ఆనందానికి అవధులే ఉంటారు. చూసావా నేను ఎలా ఇరికించాను, నన్ను నా బావని హనీమూన్కి వెళ్ళకుండా ఆపుతారా, చూడు ఒకే దెబ్బకి ఇద్దరు పిట్టలు, నర్మద ప్రేమ ఇప్పుడు చూడు మామయ్య చేత మీ ఇద్దరిని ఎలా తిట్టించానో అనేసి అయితే చాలా నవ్వుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఇంక చూసినట్లయితే ప్రేమ చాలా దిగలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది, అసలు చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అటువైపు నుంచి అయితే ఇంకా ఎవరు అంటే ధీరజ్ వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమను చూస్తూ, చూడు ఎప్పుడైనా ఈ రాక్షసి అందరినీ గయ్యాలి గంపలాగా అరుస్తూ ఉండేది, తిని కూడా ఏడుస్తుందా అనేసి అనుకుంటూ ఉంటాడు ధీరజ్. అప్పుడే ఇంకా ఖర్చిపిస్తూ ఉంటే ప్రేమ అయితే వద్దని పక్క వదిలేస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్కి అయితే పెద్ద శాల్వనే ఇస్తాడు, తను కూడా ఇసిరి కొడుతుంది ప్రేమ. ఏంట్రా నేను ఏడుస్తుంటే నీకు చులకనగా ఉందా, అయినా ఈ ఏడుపు కారణం ఏంటి అనేసి ధీర తెలియనట్టే అడుగుతూ ఉంటారు. ఏరా నీ తెలియదా, తెలియనట్టే అడుగుతున్నావేంటి, అంతా ఇంట్లో జరిగి చూసావు కదా, అయినా మామయ్య గారు అలా తిట్టడం నాకేం బాగా నచ్చలేదు. అయినా ప్రేమ నువ్వు చేసిన తప్పే కదా, అందుకే నాన్న అలా అన్నాడు, అయినా నువ్వేంటి మీ నాన్నగారిని అంటున్నావేంటి, అయినా అంత ముందుకే చెప్పాడు కదా ట్యూషన్ చెప్పొద్దని, అప్పుడే మందలించాడు కదా నాన్నగారు, ఇప్పుడు అంటావేంటి, అయినా నన్నందుకు ఏం బాధ లేదు, నా వల్ల నర్మదక్క
నర్మదక్క అలా తిట్టినందుకే చాలా బాధగా ఉంది అనేసి అయితే అంటూ ఉంటాడు నర్మద. సరే ఇంకోసారి నువ్వు అలాంటి తప్పులు చేయకుండా చూసుకో అంటే, అరే నువ్వు అంత కష్టపడుతున్నా నేను ఎలా ఉంటాను అనేసి అయితే నర్మద అంటే, నా కష్టం నేను చేసుకున్నందుకు తప్పదు కదా, నేను ఏ విధంగా ఇబ్బంది పడేసి నేను సాత్తాను నేను అనేసి అయితే ధీరజ్ చెప్తా ఉంటాడు ప్రేమతోటి. ఇంకోసారి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు మాత్రం ఏం చేయకు ప్రేమ అనేసి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా ధీరజ్. అప్పుడే ఇక్కడ చూసినట్టు వేదవతి అయితే రామరాజ్ దగ్గరికి వచ్చేసి, ఏంటని మీరు చేసింది ఏం బాగలేదు, మీరు ఏమైనా మందలించాలనుకుంటే ఏదైనా చిన్నగా చెప్పొచ్చు కదా, అలా ఇద్దరి కూడా అలా అనడం ఏంటి, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో తెలుసా నీకు, అయినా నర్మదా అనడం ఏంటి, ఆ అమ్మాయి వచ్చిన కాంచెలు ఎప్పుడు కూడా ఎలాంటి పొరపాటు కూడా చేయలేదు, అంతేకాకుండా వాళ్ళ అమ్మ నాన్న వదులుకుని వచ్చినా కూడా మన ఇంట్లో మనల్ని అమ్మ నాన్నలాగా చూసుకుంటుంది, అలాంటి అమ్మాయిని అలా ఎలా అన్నారు అంటే, కోడల్ని ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో నువ్వు నాకు చెప్తున్నావు వేదవతి అంటే, నేను చెప్పేది అర్థం చేసుకోండి అనేసి అయితే వేదవతి అంటూ ఉంటే, అదేం లేదు, ఎవరిని ఎక్కడ ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు, అయినా అలా ఎలా అంటావు వేదవతి, నీకు కూడా చెప్పుకున్న వాళ్ళు చేశారు కదా, అయినా నువ్వు ఎందుకు మీ కోడలు వెనకేసుకొస్తున్నావు, నువ్వు కూడా చెప్పాల్సింది కదా, అయ్యో నేను చెప్తే అర్థం చేసుకోరు ఏంటండి, వాళ్ళు ఎంతగానో బాధపడి ఉంటారో తెలుసు కదా, ఏమో నాకు తెలియదు అనుకుంటా రాముడు అయితే వాష్రూమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక చూసినట్లయితే ఇంకా పాపం నర్మద కూడా చాలా బాధపడుతూ దిగాలుగా ఉంటూ ఉంటుంది. ఇంకా రేపటి ఎపిసోడ్లో మరి ఏం జరుగుతుందో చూస్తామండి. ఇదే ఈరోజు వీడియో. మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.